వెల్కమ్ బ్యాక్ టు టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఆసెస్ ఆసెస్ గేమింగ్ ల్యాప్టాప్ F15 అన్బాక్సింగ్ రివ్యూ చేస్తున్నా. సో రివ్యూ చూసే ముందు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం దయచేసి చేయండి. అది అది చేయడం వల్ల ఛానల్ కి చాలా హెల్ప్ఫుల్, మరియు వీడియో సపోర్ట్ చేసినందుకు, మీ కంటెంట్ ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సో మన వీడియో వచ్చేసి ఈరోజు అన్బాక్సింగ్ సెకండ్ వీడియో ఆసస్ ట్రక్ గేమింగ్ ల్యాప్టాప్ F15. ఈ ల్యాప్టాప్ యొక్క కీ ఫీచర్స్ హైలైట్స్ ఏంటంటే, ఇది మెయిన్ గా వచ్చేసి ఇంటెల్ i5 ప్రాసెసర్ 11th జనరేషన్ హెచ్ఎఫ్ సిరీస్ ల్యాప్టాప్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ హోమ్ అండ్ స్టూడెంట్ అకౌంట్ కూడా ఫ్రీ వర్షన్ వస్తుంది. ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 40K పడింది. ఇది కూడా క్రోమాస్టర్ లో బేస్ మోడల్ 8 GB ర్యామ్ అండ్ విర్చువల్ ర్యామ్ 4 GB. దీంట్లో హైలైట్ ఏంటంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్. ఇది వచ్చేసి ఈ ల్యాప్టాప్ వచ్చేసి వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 3.2 వర్షన్ సపోర్ట్ చేస్తుంది, యూఎస్బి టైప్ సి కేబుల్ ఉన్నాయి, హెచ్డిఎంఐ కేబుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ని ప్రస్తుతం అన్బాక్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ ల్యాప్టాప్ బాక్స్ లో ఫస్ట్ మనకి ల్యాప్టాప్ కంటెంట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది యూజర్ గైడ్ లైన్స్ ఉంటుంది. ఆసెస్ వాళ్ళు ఇచ్చిన యూజర్ గైడ్ లైన్స్. నెక్స్ట్ అడాప్టర్ 150 వాట్స్ చార్జర్ అడాప్టర్. ఇవి వచ్చేసి ల్యాప్టాప్ లో ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ అన్నమాట. నెక్స్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం. సో ల్యాప్టాప్ లో చాలా మల్టిపుల్ కీ కలర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, ల్యాప్టాప్ కీబోర్డ్ కలర్స్ కూడా, ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మీకు రెడ్ కలర్ లో ఇచ్చాడు డిఫాల్ట్ గా. మనం ఏది కావాలని సెట్ చేసుకోవచ్చు. అబౌట్ మై డివైస్ వెళ్తే ఫస్ట్ మనం సెర్చ్ చేయాల్సింది అబౌట్ యువర్ పీసీ. ఇది వచ్చేసి ల్యాప్టాప్ అబౌట్ యువర్ ఫీచర్స్ అన్నమాట. ఇది చూడండి, విండోస్ ఎడిషన్ 11 హోమ్ సింగిల్ తో లాంగ్వేజ్ దీంతో రన్ అవుతుంది. ఇది వర్షన్ కోడ్ 24H2. నెక్స్ట్ ర్యామ్ అనేది 8 GB ర్యామ్, అంటే ఆల్రెడీ వాడు 7.73 అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. 2.3 వాడు ఆల్రెడీ యూజ్ చేస్తాడు. ప్రాసెసర్ వచ్చేది 11th ఇంటెల్ ఐఆర్ 11400H సిరీస్ ల్యాప్టాప్, 2.69 GHz. డివైస్ ఐడి, సిస్టమ్ టైప్, పెన్ టచ్ ఆప్షన్ ఉందా లేదా చూసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ కీ ఫీచర్స్ వచ్చేసి, ఇప్పుడు మనం ల్యాప్టాప్ లో ఈ ల్యాప్టాప్ లో వచ్చిన మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే, కీబోర్డ్ లో చూడండి కలర్స్ వస్తుంది. కంట్రోల్ ఫంక్షన్ FN కంట్రోల్ కొడితే మీకు బ్రైట్నెస్ అప్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రోబింగ్, స్టాటిక్, చాలా ఫీచర్స్ ఉన్నాయి. కీబోర్డ్ కలరింగ్ ఫీచర్స్ ఉంది. నెక్స్ట్ ల్యాప్టాప్ చాలా క్లియర్ గా ఉంది. మౌస్ నాచ్ టచ్ అంతా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ల్యాప్టాప్ వచ్చేసి మనకి దీనికి 144 రీఫ్రెష్ రేట్ ఉంటది. ఈ ల్యాప్టాప్ లో చాలా వరకు అన్ని ప్రీ అప్లోడ్ ఇన్స్టాల్ యాప్స్ ఉన్నాయి. తర్వాత మనం మొబైల్ ద్వారా కూడా ల్యాప్టాప్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఉంది ఫీచర్. నెక్స్ట్ చాలా మంది ఇప్పుడు ల్యాప్టాప్ లో డేటా సెర్చ్ చేసిన ఫైల్స్ టెంపరీగా క్లీన్ చేస్తున్నారు, కానీ అది పర్మనెంట్ గా మీకు ఫైల్స్ ఎక్కడ క్లియర్ అవ్వాలంటే, ఇప్పుడు మనం విండోస్ R కొడితే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ టెంప్ అని టైప్ చేస్తే టెంప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు వరకు సెర్చ్ చేసిన డేటా అంతా చూడండి. ఈ డేటా కూడా మీకు స్టోరేజ్ చాలా వరకు లాగేస్తుంది అనమాట. ల్యాప్టాప్ స్టోరేజ్ కూడా చాలా వరకు లాగేస్తుంది. ఈ డేటా డిలీట్ చేయాలంటే మీ డేటా డిలీట్ చేయాలంటే మీ సిస్టమ్ కీబోర్డ్ లో విండోస్ R అని కొట్టగానే
మీకు విండోస్ రన్ ఆప్షన్ వస్తుంది కదా, ఆ విండోస్ రన్ లో చాలా మంది విండోస్ రన్ అంటే ఏమనుకుంటున్నారంటే ఓన్లీ కమాండ్ కొని కొట్టేసి వైఫై ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేస్తారు, కానీ అదే కాకుండా చాలా వరకు ఈ విండోస్ ప్లస్ ఆర్ కీ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవి చూడండి, ఇది ఈ ల్యాప్టాప్ ఆల్రెడీ నేను 2 days వాడాను అనమాట. వాడిన డేటా చూడండి ఎలా ఉంది హిస్టరీలోని మొత్తం. మీరు చాలా మంది అనుకోవచ్చు ఇందులో ఫైల్స్ డిలీట్ చేసి కానీ మీ ల్యాప్టాప్ లో ఆ ఫైల్స్ డిలీట్ అయిపోతాయి అనుకుంటారు, కానీ ఆ ఫైల్స్ ఏమీ డిలీట్ అవ్వవు. ఈ జస్ట్ చూడండి, ఇప్పుడు ఈ XML ఫైల్ అంటే మీరు విండోస్ ఎడ్జ్ లో ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఉంటారు కదా, వెబ్సైట్ యొక్క డేటా అన్నమాట. చూడండి, XML ఫైల్ డస్ నాట్ సబ్మిట్ ఇలా వస్తుంది డాక్యుమెంట్ లాగా. ఇది మీరు డిలీట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇది డిలీట్ చేసుకోవడం వల్ల మీకు ఏమంటది అంటే మీకు ల్యాప్టాప్ లో స్టోరేజ్ మీకు ఎక్కువగా తీసుకోదు, లేకుంటే ఇవి కూడా చాలా ఫైల్స్ సేవ్ అయిపోతాయి. రీసెంట్ గా ఒక ల్యాప్టాప్ లో సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేశారు. వాళ్ళేమో ల్యాప్టాప్ షాప్ వెళ్తే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఆప్షన్ చెప్పారనమాట. నేను టెంపరీగా ఒక్కొక్కటి ఇన్సైడ్ గా డిలీట్ చేస్తాను, ఎందుకంటే ఇందులో ఒక్కొక్కటిగా డిలీట్ చేసుకొని స్లోగా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేసిన తర్వాత ఆన్ చేసాను. ల్యాప్టాప్ లో సిస్టమ్ సెట్టింగ్ చూడండి, డిస్ప్లే, మానిటర్. మానిటర్ మీకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. మీకు హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ ఇది చూడండి, హైయెస్ట్ హెచ్డిఆర్ ఆప్షన్ అన్నమాట. వీడియో స్ట్రీమింగ్ హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, గేమ్స్ కి అలాంటి దీనికి హెచ్డిఆర్ సపోర్ట్ చేయదు. ఈ వీడియో స్ట్రీమింగ్ హెచ్డిఆర్ మనం ఆన్ చేసాం అనుకోండి, ఇది చాలా వీడియో క్వాలిటీ కూడా చాలా హైగా వస్తుంది, హై క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్స్, ఇది జనరల్, ఇది స్టోరేజ్. ఇది ఆల్రెడీ 512 GB ర్యామ్, 512 GB రోమ్ స్టోరేజ్ ల్యాప్టాప్. మనకి 475 GB అవైలబుల్గా ఉంది అనమాట. క్లీనిప్ రికమెండేషన్స్, స్టోరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఆప్షన్ మాత్రం ఎనేబుల్ ఆఫ్ చేయకండి ఎప్పుడైనా. ఆఫ్ చేస్తే ల్యాప్టాప్ ప్రాబ్లం వస్తుంది. మల్టీ టాస్కింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, యాక్టివేషన్ ఉంది, రికవరీ పాస్వర్డ్, ఏ కాంపనెంట్స్ ఉంది. ఏ కాంపనెంట్స్ కూడా ఇది ఆల్రెడీ ఈ ల్యాప్టాప్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. చూడండి, గేమ్ బార్ ఇవన్నీ ఇది కూడా ఏ కాంపనెంట్స్. ఇది మైక్రోసాఫ్ట్ స్టోర్ అన్నమాట. ఆల్రెడీ మన ఇన్బిల్ట్ వస్తాయి అన్నమాట ఈ యాప్స్ అన్ని. ఇది ఎందుకంటే ఇది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి. ప్రొజెక్టర్ ఎలా కనెక్ట్ చేసి, ప్రొజెక్షన్ ఆన్ ది పీసీ. ఇది ఇంకా రిమోట్ డెస్క్ ఉంటుంది, సిస్టమ్ కాంపనెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఫీచర్స్. ఇది అబౌట్ పీసీ అన్నమాట, మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పేసి. చాలా వరకు ల్యాప్టాప్స్ లో మీకు రిఫ్రెష్ రేట్ ఇన్బిల్ట్ గా మీకు 60 Hz ఇస్తాడు. ఇక్కడ ల్యాప్టాప్ డిస్ప్లే ఆప్షన్స్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అడ్వాన్స్ డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ డిస్ప్లేలో కూడా చూడండి, డెస్క్టాప్ ఏ మీకు ఎంత 1080 1080p సపోర్ట్ చేస్తుంది ల్యాప్టాప్. చూడండి, బిట్ డెప్త్, కలర్ ఫాంట్ ఎలా వస్తుంది, RGB డిస్ప్లేతో వస్తుంది. ఈ చూస్ రీఫ్రెష్ రేట్ అని కొట్టాను, ఇది ఆల్రెడీ నేను 144 Hz సెట్ చేశాను, కానీ నాకు ల్యాప్టాప్ డిఫాల్ట్గా వచ్చింది 60 Hz అనమాట. 60 Hz వచ్చిన తర్వాత మళ్ళీ మీ ల్యాప్టాప్ అనేది ఒకసారి ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. మళ్ళీ నేను 145 Hzకి పెట్టేస్తాను. ఇవి ల్యాప్టాప్ యొక్క మెయిన్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇంకా అడిషనల్ గా ఇంకేమైనా సెట్టింగ్స్ ఏవైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ ల్యాప్టాప్ పోర్ట్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్ లో పోర్ట్స్ చూడండి, ఇది డిస్ప్లే, పవర్ బటన్స్ అన్ని మీకు పైన చూపిస్తుంది. టగ్ గేమింగ్ ల్యాప్టాప్ యాసెస్ నుండి వస్తుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ లో మీకు చాలా వరకు పోర్ట్స్, ఇది యూఎస్బి పోర్ట్ ఇటు సైడ్ ఇచ్చారు. ఇది ఫ్యాన్ అన్నమాట. ఫ్యాన్ ఇక్కడ ఉందండి, ఫ్యాన్. ల్యాప్టాప్ విషయానికి పోర్ట్స్ వచ్చేసరికి
మనకి చార్జ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. యూఎస్బి సి పోర్ట్ ఇచ్చారు. 2 యూఎస్బి పోర్ట్స్ ఇచ్చారు. హెచ్డిఎంఐ ఒకటే ఇచ్చారు. ఇది ఇంటర్నెట్ పోర్ట్ ఉంటుంది. గేమింగ్ ల్యాప్టాప్స్ కి ఇప్పుడు వస్తున్న గేమింగ్ ల్యాప్టాప్స్ అన్నిటికీ ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది. ఇది ఇది 3 పాయింట్స్ హెడ్ జాక్ పిన్. ఈ ల్యాప్టాప్ కి బ్లూటూత్ వర్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఫైనల్ రివ్యూ వచ్చేసి ల్యాప్టాప్ అన్నమాట. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి కంటెంట్ మరి ఇలాంటి కంటెంట్ చూడాలంటే టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.